మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించి లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అయినట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంతకుముందు సురేష్ అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెబుతారు. సాంబశివరావు చెప్పండి, ఇంతకుముందు మాజీ ఎంపీ సురేష్ అరెస్ట్ అయ్యారు మనకు తెలుసు, తర్వాత ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి కూడా ఎక్కడున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేళ్ల అప్పిరెడ్డి ప్రస్తుతం అరెస్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే గత రాత్రి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేసిన మంగళగిరి పోలీసులు కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని కొద్దిసేపటి క్రితమే మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కీలక నేతల్లో ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయడంతో కూడా వైసీపీ నేతలు ఒక రకమైన అయోమయం గందరగోళం అయితే నెలకొనింది. మొత్తం 14 మంది తమకి తెలుగుదేశం పార్టీ దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. వెంటనే గత రాత్రి హైదరాబాద్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు ఉదయానికి హైదరాబాద్ నుంచి మంగళగిరి తీసుకొచ్చి విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మంగళగిరి మెజిస్ట్రేట్ ముందు నందిగం సురేష్ని మంగళగిరి రూరల్ పోలీసులు హాజరుపరచగా నందిగం సురేష్కి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇక మరోవైపు నందిగం సురేష్ని అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలోనే మరొక కీలక నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారన్న సమాచారం వచ్చిన నేపథ్యంలో తాడేపల్లి పెద్దల్లోనూ ఒకవైపు గుంటూరు జిల్లా వైసీపీ నేతలు కేడర్లోనూ ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక మిగిలిన ఎవరైతే ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్న తలశీల రఘురాము, దేవినేని అవినాష్తో పాటు మరొక 14 మంది కీలక నేతల్లో కూడా వారు ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఈ నేతలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉన్న కీలక నేతల అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని ఇప్పటికే పోలీసులు స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు ప్రస్తుతం ఎమ్మెల్సీ వైసీపీలో తాడేపల్లి పార్టీ కార్యదర్శిగా కీలకంగా వ్యవహరించిన లేళ్ల అప్పిరెడ్డిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పానుగంటి చైతన్య కోసం కూడా ఒక ప్రత్యేక పోలీసు బలగాలు కూడా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దేవినేని అవినాష్, అదేవిధంగా తలశీల రఘురాములను కూడా ఇవాళ రేపట్లోనే అరెస్ట్ చేస్తామంటూ కూడా మంగళగిరి పోలీసుల నుంచి కూడా సమాచారం. వీళ్ళ కోసం కూడా ప్రత్యేకమైన ఒక బృందాలు కూడా వాళ్ళ కోసం గాలింపు చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం ప్రస్తుతం మంగళగిరి కోర్టు వద్ద ఉన్నాము. మంగళగిరి మేజిస్ట్రేట్ నందిగం సురేష్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు కూడా తెలుస్తుంది. ఆయన మరికొద్దిసేపట్లోనే కోర్టుకు తరలించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక లేళ్ల అప్పిరెడ్డిని హైదరాబాద్లో అదుపులో తీసుకున్న లేళ్ల అప్పిరెడ్డిని అతను కూడా హైదరాబాద్ నుంచి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అవకాశం నేపథ్యంలో ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ అప్పిరెడ్డిని కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. పవన్, సాంబశివరావు, మరి ఇంకెవరెవరు ఉన్నారు ఈ నేపథ్యంలో? ఏదైతే మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి, ఈ కేసులో ఇంకెవరెవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఈ లిస్టులో ఎవరున్నారు? ఇంకా ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు మరోవైపు లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక మిగిలిన కీలక నేతల్లో దేవినేని అవినాష్, తలశీల రఘురామ్ ఉన్నారు. మరోవైపు జోగి రమేష్ను కూడా ఈ కేసులో కూడా అతను పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులు ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరైన నేపథ్యంలో అతను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో అతను కూడా పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా వైసీపీ కీలక నేతలు ఇక్కడ వరుస అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ ఇదే సందర్భంలో ఒక కీలకమైన వ్యాఖ్యలే చేశారు. వీళ్ళంతా సూత్రధారులు తాడేపల్లిలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి అతను విచారణ చేస్తే మొత్తం
వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వస్తుందంటూ కూడా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కొద్దిసేపటి క్రితం మీడియా ముందు మాట్లాడి ఆయన మాట్లాడి సజ్జల అరెస్ట్ను కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తలసిల రఘురామును దేవినేని అవినాష్ను కూడా త్వరలోనే ఇవాళ రేపట్లోనే అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఉంది. ఇక ఎన్నికలు అయిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసును పునరుచ్చారణ చేసిన మరుక్షణం నుంచి టీడీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పానుగంటి చైతన్య రాష్ట్రం వదిలి పరారైనట్టు కూడా తెలుస్తుంది. అతని కోసం కూడా ఒక ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అతను కూడా ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా సీసీటీవీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాడి చేసిన రోజు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా అదే రోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ఆ రోజు ఎవరెవరు ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నారు, ఎవరెవరు పరోక్షంగా వీళ్ళని ప్రోత్సహించారు, వీళ్ళని ఎవరు ఉసిగలిపారు, ఎవరిని వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు, ఆశ్రయం చేశారని అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టి ప్రమేయం ఉన్న ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి విచారణ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన నేపథ్యంలో ఇప్పుడు కీలక నేతలను ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. మరి మిగిలిన వారిని కూడా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ క్యాడర్లో కూడా ఒక రకమైన అయోమయం గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. స్వామి సాంబశివరావు, నందిగం సురేష్ని రిమాండ్కి పంపించారు, 14 రోజుల రిమాండ్కి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి వంతు వచ్చింది. ఆయన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఆయన్ని ఏ విధంగా పోలీసులు తీసుకెళ్తున్నారు? జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉందా? ఎలాంటి ప్లాన్లో ఉన్నారు పోలీస్? యాక్షన్ ప్లాన్ ఏంటి పోలీసుది? లేళ్ల అప్పిరెడ్డిని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో మంగళగిరి పోలీసులు అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అతన్ని హైదరాబాద్ నుంచి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించి ఇక్కడ అతన్ని మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కూడా విచారణ చేస్తున్నారు. అతన్ని లేళ్ల అప్పిరెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తరలించి అతన్ని కూడా మంగళగిరి కోర్టులో కూడా ప్రవేశపెట్టే అయితే ఇదంతా ప్రొసీజర్ అతను మంగళగిరి తీసుకొచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు కూడా సమయం రేపు సాయంత్రం ఇదే సమయం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈలోపు ఇంకెవరైనా నేతలు దొరుకుతారా, ఇంకెవరైనా అరెస్ట్ అవుతారనేది కూడా మిగిలిన బృందాలు దీనికోసం ప్రత్యేక బృందాలు తిరుగుతున్న పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ రేపు సాయంత్రం అప్పిరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టే లోపు కూడా మిగిలిన వారిని కూడా కొంతమందిని అరెస్ట్ చేస్తారనేది కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఎవరెవరు దొరుకుతారు, ఎవరెవరు ఎక్కడ దాక్కుని ఉన్నారు, ఎవరిని పట్టుకుంటారు అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. స్వామి సాంబశివరావు, ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో వీళ్ళ యొక్క హ్యాండ్ ఏదైతే దాడి జరిగిందో టీడీపీ ఆఫీస్ మీద, ఆ దాడిలో ఏ విధమైనటువంటి జోక్యం ఉంది వీళ్ళకి? మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పారు వీళ్ళని కాదు అసలు హ్యాండ్ వేరే ఉంది అని చెప్పి నేతలు కూడా చెప్తున్నారు, టీడీపీ నేతలు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్ ఏంటి? వీళ్ళని ఏ విధమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి వీళ్ళ మీద? అయితే తెలుగుదేశం పార్టీ దాడి చేసిన వారిలో ప్రత్యక్షంగా పాల్గొంది ద్వితీయ శ్రేణి నాయకులు, కార్పొరేట్ల స్థాయి, జిల్లా స్థాయి పదవులున్న నేతలు అయినప్పటికీ కూడా వారిని ఒక పథకం ప్రకారం ప్రోత్సహించి వాహనాలు ఇచ్చి పంపించింది మాత్రం ఈ కీలక నేతలైన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ లాంటి తలసిల రఘురాము లాంటి నేతలు అనేది కూడా ఇప్పటికే గుంటూరు చెందిన కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ లాంటి నేతలను అరెస్ట్ చేసి ఇప్పటికే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో వాళ్ళు తమని ఎవరో దాడికి ప్రోత్సహించింది, ఎవరో దాడికి పంపించింది కూడా తమ స్టేట్మెంట్లో అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వీళ్ళ పేర్లు చెప్పిన నేపథ్యంలో వారిని ఈ కేసులో కూడా యాడ్ చేసి వీళ్ళని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేయకుండా తమకి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో ఆ పిటిషన్ కొట్టివేయగా హైదరాబాద్లో నందిగం సురేష్, అదేవిధంగా బెంగళూరులో లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరు అరెస్ట్ తర్వాత వీళ్ళ స్టేట్మెంట్ ఆదేశాల ప్రకారం వీళ్ళు స్టేట్మెంట్లు ఇంకెవరైనా కొత్త పేర్లు కనుక తెర మీద తీసుకొస్తారా, సజ్జల్ లాంటి నేతలు కాకుండా ఇంకెవరైనా పార్టీ ముఖ్య నేతల పేర్లు ఎవరైనా వాళ్ళు ప్రోత్సహిస్తేనే తాము ఈ దాడులకు చేయించామని ఎవరైనా
వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మరికొంతమందిని ఈ కేసులో నిందితులుగా చేర్చడం, వారిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం ఉన్నట్టు అవుతుంది. మరి నందిగం సురేష్ స్టేట్మెంట్లు ఏం చెప్పారు, ఎవరి పేర్లు చెప్పారు అనేది కూడా ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మాత్రం నందిగం సురేష్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. ఇక రేపు ఈరోజు బెంగళూరులో అదుపులో తీసుకున్న లేళ్ల అప్పిరెడ్డిని రేపు సాయంత్రానికి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్లో ఎవరి పేర్లు చెప్తారు, ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తారనేది కూడా ఇప్పుడు ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఇదంతా తతంగం ఒక ఎత్తు అయితే, అదే పార్టీలో మొన్నటి వాటికి కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి, రాజధాని ప్రాంతానికి చెందిన డొక్కా మాణిక్వర ప్రసాద్ మాత్రం వీళ్ళంతా పాత్రదారులే, సూత్రధారు మాత్రం కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి. అతన్ని తక్షణమే అరెస్ట్ చేసి విచారణ చేస్తే మొత్తం తతంగం మొత్తం వెలుగులోకి వస్తుందంటూ కూడా డొక్కా లాంటి నేతలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన నందిగం సురేష్ కానీ, లేళ్ల అప్పిరెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పేరును తమ స్టేట్మెంట్లో చెప్తారా లేదనేది కూడా ఒక ఉత్కంఠకైతే తెరలిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది స్వామి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు. చెప్పండి